లయ గారు మీరు? నేను కూడా అంతే అండి. నేను బయటకి సాఫ్ట్‌గా కనపడతాను గానీ సాఫ్ట్ కాదు. అవునా? యాహ్! లైక్ మీరు అక్కడ వెన్ టైమ్ కమ్స్ నేను కూడా ఐల్ ఆల్సో లూజ్ మై పేషెన్స్. నేనే యాక్చువల్లీ ఎక్కువ మా ఇంట్లో అయితే నేనే ఎక్కువ అరుస్తాను. అవునా? అది కానీ ద రీజన్స్ విల్ బి వెరీ సిల్లీ. కెన్ యూ అంటే ప్లీజ్ కోట్ వన్ సిల్లీ రీజన్? టవల్ అక్కడ పెట్టారని. కరెక్ట్. రాంగానే వచ్చి షర్ట్ తీసి అస్సలు డైనింగ్ టేబుల్ చైర్ మీద పెట్టి వెళ్ళిపోతారు స్నానానికి. నాకు అది ఎంత చిరాకంటే ఇది ఎవడు పెడతాడు లోపల? పైగా వై అమెరికాలో ఈస్ మీరే దట్? పెట్టాలి. అది కూడా డర్టీ వన్. వై ఈస్ దట్ దేర్? వై కాన్ ఇట్ గో ఇంటు ద థింగ్? అది చెప్పి చెప్పి ఇంకా పిల్లలు ఇంకా వేరే వేరే రకంగా. సో ఎవ్రీ టైమ్ ఐ హావ్ టు టెల్ దెమ్ 3 times చెప్తాను. 4th time ఐ విల్ స్టార్ట్ యెల్లింగ్. ఓకే. దట్ ఈస్ దేర్ థింగ్. థర్డ్ టైమ్ అనంగానే అందరూ అటెన్షన్‌లోకి రావాలి. బికాస్ ఐఎమ్ సేయింగ్ ద సేమ్ థింగ్ కదా! అందుకని వాళ్ళకి అలా అండ్ మీరు అలాగే అక్కడ కూడా యూ వర్క్డ్ ఫర్ క్వైట్ ఎ లాంగ్ టైమ్ కదా? యాహ్! ఐ వర్క్. ఇప్పుడు మీరు యూ క్విట్ ద జాబ్. యెస్. సో అక్కడ కూడా మీరు ఆఫీస్ స్పేస్‌లో కూడా యూ ఆర్ అగ్రెసివ్ ఎట్ టైమ్స్? నో, ఐ డిడ్ంట్ గో టు వర్క్. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ నాది. ఐ పిక్డ్ లైక్ దట్. ఎందుకంటే ఎల్ఏలో కోవిడ్ కన్నా ముందు నుంచి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్. వావ్. ఫస్ట్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమే. ఓన్లీ 3 months ఐ వెంట్ టు ట్రైనింగ్ అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అక్కడ ఇంట్లోనే పడి. ఓకే. సో సూపర్. దిస్ ఇస్ మై అదర్ సైడ్. సో వర్క్‌లో అయితే మ్యూట్‌లో పెట్టేసుకొని ఏదేదో ఒకటి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా! అదేదో అనేసుకొని మళ్ళీ అన్‌మ్యూట్ చేసి సర్ యెస్ వాట్ ఈస్ ఇట్ నౌ అన్నట్టు. కానీ ఇప్పుడు మీ వర్క్ అలా కాదు కదా? కాదు. మీకు ఎదురుగానే అందరూ కనిపిస్తూ ఉన్నారు. అవును. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేస్తానంటే చెప్పను. ఇప్పుడు చెప్పానంటే ఇప్పుడు తెలిసిపోతుంది. మీకు చెప్పినటువంటి టైంలో ఒక్కోసారి షార్ట్ జరగదు. అవును. మిమ్మల్ని పంపిస్తానన్న టైంలో పంపించరు. అవును. ఇవన్నీ జరిగినప్పుడు మీరేం చేస్తారు? డ్రెస్సింగ్ చేయమంటారు. అవును. అది అస్సలు నచ్చదు ఆమెకి. అవునా? అస్సలు పడదు. నాకు అంటే గెటింగ్ రెడీ ఇస్ నాట్ మై ఫేవరెట్ థింగ్ టు డూ. బట్ యు ఆర్ ఇన్ ఎ ప్రొఫెషన్ విచ్ అవును అవును దట్ అదే చేస్తా అబ్బాయిని ముందు చేస్తుంది. చేస్తా మిగతావన్నీ ఓకే. ఇది మాత్రం లేదు. ఓన్లీ ద డ్రెస్ చేంజ్ ఐ విల్ గెట్ రెడీ ఆల్సో. బట్ అదే మల్టిపుల్ టైమ్స్ 3-4 డ్రెస్ చేంజ్లు వస్తే అలసిపోతాను యాక్చువల్లీ. అదే ఎక్కువ టైరింగ్ నాకు. మా సినిమాలో కంటిన్యూస్ నెక్స్ట్ 2 షాట్ల డ్రెస్ చేంజ్. అందులో ఇదే పని. ఐ థింక్ మీ మూవీలో నంబర్ ఆఫ్ మాంటేజెస్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, సీన్స్ ఉన్నాయి. మస్ట్ హ్యావ్ రియలీ యూ మస్ట్ హ్యావ్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ డ్రెస్ చేంజెస్. ఎస్ ఐ డిడ్. అండ్ ప్రతిసారి అనుకున్నాను ఇది లాస్ట్ అవుతే బాగుండే ఫర్ టుడే. ఓకే. మళ్ళీ నెక్స్ట్ డే ఇట్స్ ఓకే ఫర్ టుడే. ఎందుకంటే మళ్ళీ ఆఫ్టర్ షూట్ మళ్ళీ వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు నైట్ డ్రెస్ ఆర్ ద కంఫర్టబుల్ డ్రెస్. ఓ మై గాడ్. చాలా 4 days నుంచి నేను ఆయనతో టచ్లో ఉన్నా, జనరల్గా వేరే పని మీద. సో ఆ టాపిక్లో ఆయనతో అన్నాను, శ్రీతో, మీకు కోపం రాదంట కదా, అసలు వచ్చినా చూపించరంట కదా అన్నాను. వస్తుంది చూపిస్తాను కూడా అన్నారు ఆయన. అది కాకుండా ఆయనే చెప్పారు ఈమె టెంపర్ గురించి. ఈమె టెంపర్ కూడా మామూలు టెంపర్ కాదు, వేరే టెంపరు, నాది వేరే టెంపరు. కాకపోతే నాకు కంట్రోల్ చేయడం వచ్చి ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు అన్నాడు. అంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఆయన. మరి అది నిజమేనా? నిజమే. బికాస్ అంటే రియాక్ట్ అవ్వకపోతే ఎన్నిసార్లు అరుస్తా? 2 సార్లు అరిచేసి కూర్చుంటాను. దట్ ఈస్ వాట్ హీల్ డూ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ అనదర్ థింగ్ హీల్ డూ ఇస్ హీల్ వాక్అవుట్ ఫ్రమ్ ద హౌస్. వెళ్ళిపోయి ఐల్ గెట్ ఏదో తెమ్మన్నావు కదా గ్రోసరీ అనేది వేస్తారు. ఏదో అప్పుడు గుర్తొస్తుంది తేవాలని. అప్పటి వరకు గుర్తురాదు. అప్పుడు బయటికి వెళ్ళిపోతే ఇంకా అరవడానికి ఉండదు కదా, వచ్చేసరికి కూల్ అయిపోతుంది. అమెరికా హస్బెండ్స్ ఉండేటువంటి కష్టాలు మా ఇండియన్ హస్బెండ్స్ కి లేదు తెలుసా? ఎందుకంటే మాకు జెప్టో స్విగ్గీలు ఉన్నాయి. వాళ్ళు బయటకు వెళ్తానంటే బయటకి ఎక్కడికి వెళ్తావు, కూర్చో, నేను కొత్తిమీర జెప్టోలో ఆర్డర్ చేస్తా, కూర్చొని నేను చెప్పేదంతా విను, నేను ఇక్కడ చెప్పగలుగుతాను. అవునవును కరెక్ట్. కానీ ఒక రకంగా వాళ్ళ అదృష్టవంతులే. ఇప్పుడు స్వీటెస్ట్ గై శ్రీ, యా వెరీ స్వీట్. ఐఎమ్ ష్యూర్. I think it's been almost 22 years since you all are married. 20 years. 20 years. This June 14th will be 20. గ్రేట్ సూపర్. ఇప్పుడు జగపతి బాబు గారు సార్, మీరు చెప్పండి మీ అదర్ సైడ్ ఏంటి? మీరు తెలివైన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నువ్వే చెప్పేసేయండి. బయట నీకు తెలుసు, ఇప్పుడు తెలుసు, నీకు కనబడుతుంది. మీరు కూడా యూఆర్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, ముక్కుసూటి మనిషి, మీకు ఏమనిపిస్తే అది చెప్తారు. అలాగే వాళ్ళకి వీళ్ళకి ఏమీ పాలిష్లు ఏమీ చేయక్కర్లేదు, అన్పాలిష్డ్ వర్షనే మీరు మాట్లాడేస్తూ ఉంటారు. ఇంకేం ఉంటుంది? ఈ నెలలో వద్దులేండి, ఎందుకు అదే మీరు చెప్పారు కదా ఇందాక. మీరే ఇంతకన్నా నాకు తెలియదు. ఏమో లయ గారు మీకు తెలిస్తే మీరు చెప్పండి.
అదర్ సైడ్ ఏంటో మరి గెస్ట్ చేయండి. అదర్ సైడ్ ఇప్పుడు ఈ అమ్మాయికి థ్రిల్ అంటే చాలా ఇష్టం అని చెప్పింది. మీకు వెరీ sir is very patient అంటే even if sometimes I irritate him, he is very లేదు ఏదో ఒకటి అంటే స్మాల్ థింగ్స్ అంటే పెద్ద పెద్ద థింగ్స్ ఏమి ఉండవు లైఫ్లో కూడా ఏం పెద్ద పెద్ద థింగ్స్ ఉండవు స్మాల్ థింగ్స్ అయినా కూడా ఐ థింక్ ఈస్ వెరీ పేషెంట్ విత్ దట్ అంతేనా? కనిపిస్తుంది హ్యాస్ లాట్ ఆఫ్ పేషెంట్ ఐ ఆమ్ వెరీ పేషెంట్ టిల్ ఇట్ ఇస్ టెస్టెడ్. ఓకే. ఆ తర్వాత నాకు ప్రాబ్లం ఉంది, నిజంగా పిచ్చి కోపం వస్తే తట్టుకుని ఐ టేక్ మంత్స్ మేబీ ఇయర్స్ ఆల్సో అండ్ దెన్ మినిమం 40 minutes కొడతా. కొడతారా ఎవరిని? ఎవరు కనపడతాడు ఇదిగో నీకు ఇప్పటికి 2 months అయింది. హీ విల్ వెయిట్ ఫర్ మంత్స్ అండ్ దెన్ ఇక్కడ ఇండస్ట్రీలో చూసింది అప్పుడు పెళ్లి పందినప్పుడు ఒకళ్ళు, ఇప్పుడు పప్పు చెప్తాడు అక్కడ ఎట్టగో శబ్దాలయాలు ఎట్టగొట్టాను. సో ఎన్ని లైవ్ ఎగ్జాంపుల్స్. ఓకే. అది పీక్. ఓ అదే కొంచెం బిలీవబుల్ గా లేదు, ఎందుకంటే బయటకు కూడా ఏమీ రాలేదు. విచిత్రం ఏంటంటే నన్ను ప్రాబ్లీ ఇప్పుడైతే కనుక ఎవరో ఒకరు సోషల్ మీడియాలో పెడతారేమో కొట్టేది. నాతో ప్రాబ్లం ఏంటంటే కొట్టడం మొదలెట్టిన తర్వాత ఆపితే మళ్ళీ ప్రెస్టీజ్ ప్రాబ్లం కొడతానే ఉంటాయి, ఎవడో ఆపడం, అదో ప్రాబ్లం. నేను బయలుదేరుతా. కరెక్ట్, ఐ డోంట్ థింక్ సో. చేస్తాను సార్ పెద్దవి చేయను సార్ చెప్పేలయ్యా. సార్ ఎప్పుడు యూఎస్ వెళ్తున్నావు? సారీ నేను జూన్లో వెళ్తున్నాను. చేసిన వాటికి చెయ్యని వాటికి కూడా సారీ సార్.